రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి హామీలను తొంగలో తొక్కి పలు రకాలుగా ధరలు బాదుడుతో ప్రజలు నడ్డి విరచడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పిఠాపురంలో వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు కలిసి ఆందోళన చేపట్టారు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తొలుత స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద ధర్నా చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ కూడా ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఏది, నీకు 15 ఏది, ఎక్కడున్నాయి? మహిళలకు ఇచ్చిన మాట ఏది, నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏది, యువకులకు ఇచ్చిన మాట ఏది? ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదు. రెండో వ్యక్తికి పెన్షన్ కావాలంటే మొదటి వ్యక్తి చనిపోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడుతుంది. దాని బాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా హామీలు ఇవ్వడం జరిగింది. వ్యాట్ ట్యాక్స్ కూడా మేము తగ్గిస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చి ఈ రోజు మీ పరిస్థితికి మీరే చావండి అని చెప్పి ప్రజలపై భారాన్ని మోపడాన్ని వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ, అభిమానులందరూ, జగన్ గారిని గౌరవించే వాళ్ళందరూ, చాలా మంది ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది, ఇంకెన్ని సార్లు పెంచేస్తారో మేము ఇంకా బతకడానికి కూడా లేదని చెప్పి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం వ్యాట్ తగ్గించాలి, రోడ్ సెస్ తీసేయాలి. అదే విధంగా డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి. ప్రజలపై భారాన్ని తగ్గించాలి, భారం లేకుండా చేయాలి. అందుకోసమే ఈ రోజు రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ దాని ఎంఆర్ఓ గారి ద్వారా ఇప్పుడు కూడా సమర్పించడం జరిగింది. ఇది గనక కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుంది. తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.